రాత్రికాల ప్రార్థన. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గతించిపోయినటువంటి ఉదయము నుంచి ఈ రాత్రి కాలం వరకు, ఈ క్షణము వరకు నాయనా మమ్మల్ని ప్రేమించి రక్షించినందుకు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభువా, ఈ రోజున ఎన్నో ప్రయాణాలు మేము సాగించాము, అయినా ఈ అపాయం మా దగ్గరకు రాకుండా కాపాడారయ్యా. ఈ రోజున మా ప్రతి అవసరతను తీర్చినందుకు స్తోత్రాలు. ఈ రోజున ఏ లేమి లేకుండా ప్రతి విషయంలో సమృద్ధిని దయచేసినందుకు వందనాలు ప్రభు. మంచి ఆరోగ్యం ఇచ్చి, శక్తినిచ్చి, మా పనులలో మమ్మల్ని ఫలింప చేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రాముఖ్యంగా మా అందరినీ కూడా సజీవులుగా నిలబెట్టుకొని అయా ఈ యొక్క రాత్రి నా కుటుంబంతో కలిసి మరొక మారు మీకు ప్రార్థించుకునే ధన్యత దయచేసిన విధానాన్ని బట్టి కూడా మీకే స్తుతి, స్తోత్రములు, మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు చెల్లునుగాక. ఎస్ లార్డ్. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలువదు అని తండ్రి సామెతలు 21వ అధ్యాయం 30వ వచనం ద్వారా ప్రభువా మీరు సెలవిస్తున్నారు. అవును ప్రభువా, మీకు విరోధమైన ఏ ఆలోచన కూడా నిలవదు నాయన, ఏ జ్ఞానము కూడా నిలవదు ప్రభువా. అవును తండ్రి, ఈ రోజున అయా ఎంతో మంది తండ్రి క్రైస్తవ్యమునకు వ్యతిరేకముగా మారుతున్నారు. ఎంతో మంది అయా దైవజనులను, విశ్వాసులను తండ్రి బాధలకు గురి చేస్తున్నారు. ఎంతో మంది ప్రభువా అయా బిడ్డలు అవమాన భారాన్ని మోస్తున్నారు. కుటుంబంలో వ్యక్తుల ద్వారా అవమాన భారాన్ని మోస్తున్నారు. నాయనా మీరు సెలవిచ్చినట్లుగా అటువంటి ఏవీను కూడా వర్ధిల్లవు, నిలువవు అని నాయనా మమ్మల్ని ధైర్యపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి బిడ్డకి రాత్రి కాలంలో మీరు తోడై ఉండండి నాయనా. ఎంతమంది అయితే ప్రార్థనలో ఉన్నారో ప్రతి ఒక్కరి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం, పేరు పేరుని అడుగుతున్నాం. సహాయం దయచేయండి నాయన, బిడ్డలకు మీరు తోడై ఉండండి, సహాయం దయచేయండి ప్రభువా. అయా అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి కూడా తండ్రి మొరబెడుతున్నామయ్యా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎటువంటి బలహీనత ఉన్నా, ఎటువంటి రోగమున్నా, ఎటువంటి భయంకరమైన వ్యాధి ఉన్నా నజరేయుడైన యేసు నామములో వారందరికీ సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. అంధకార క్రియలను, దురాత్మ క్రియలను లయపరచండి. అయా బిడ్డలు మీ వైపు చూస్తుండగా స్వస్థత దయచేయండి, సంపూర్ణ ఆయుష్ను అనుగ్రహించండి. అయా ఐసీయూలలో ఉన్న వారిని లేవనెత్తండి. అయా మరణంతో పోరాడుతున్న వారిని లేవనెత్తండి. ఎస్ లార్డ్ ప్రార్థిస్తున్నాము. ఎవరైతే గర్భఫలం లేకున్నారో వారి గర్భాన్ని కూడా మీరు తాకండి, వారి గర్భాన్ని ముట్టండి ప్రభువా. అయా బిడ్డలకు సంతాన భాగ్యము దయచేయండి. డిప్రెషన్ లో ఉన్న ప్రతి బిడ్డను కూడా లేవనెత్తండి అయ్యా. ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పులను బట్టి చింతిస్తున్నారయ్యా, యేసునామములో ప్రతి అప్పును కొట్టివేయండి తండ్రి. ఆర్థికంగా వారిని బలపరచండి నాయన. ఆర్థికంగా వారి మూసుకుపోయిన ద్వారాలన్నీ తెరవండి ప్రభువా. అదే విధంగా అయా ఎవరైతే బిడ్డలు కుటుంబంలో సమాధానము లేని స్థితిలో ఉన్నారో వారి కుటుంబాన్ని మీకు అప్పగిస్తున్నాం. సమాధానంతో వారి కుటుంబాన్ని నింపండి తండ్రి. అయా గొడవలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, తండ్రి తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య అయా గొడవలు, అయా రక్త సంబంధికుల మధ్య ఆస్తి తగాదాలు, ఎంతో అశాంతికరమైన జీవితంలో ఉంటుండగా అయా నెమ్మదితో వారి కుటుంబం నింపబడుటకు కృప చూపించండి. అదే విధంగా నాయన అయా గృహం లేని వారికి గృహాన్ని దయచేయండి. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాన్ని అనుగ్రహించండి. వ్యాపారంలో అభివృద్ధిని దయచేయండి. పరిచర్యల్లో అభివృద్ధిని దయచేయండి తండ్రి. నాయన ఆయా దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు, వారందరినీ కూడా దీవించండి అయ్యా. అయా వారి యొక్క కార్యాలను ఆశీర్వదించండి. విదేశాలు వెళుతూ ఉండంగా వారి వీసాలలో, ఇమిగ్రేషన్స్ లో, పాస్పోర్ట్స్ విషయాలలో కృప చూపించమని అడుగుతున్నాం ప్రభువా. అయా కోర్టు కేసుల్లో చిక్కుబడ్డ వారి గురించి ప్రార్థిస్తుండగా వారి కేసులన్నిటినీ కూడా తండ్రి ప్రభువా మీరే కొట్టివేయమని, న్యాయము జరిగించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఆయన వివాహముల విషయంలో కృప చూపించి సాటి అయిన సహాయాన్ని దయచేయండి తండ్రి. అదే విధంగా నాయన ఆ నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు తండ్రి, వారందరికీ కూడా మీ రక్షణ దయచేయండి, కాపుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయన
మారు మనసు లేని ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. వారందరికీ మారు మనసు దయచేయండి. చెడు అలవాట్లు, బ్యాడ్ అడిక్షన్స్ నుంచి ప్రతి యవ్వన బిడ్డకు విడుదల అనుగ్రహించండి నాయన. చిన్న బిడ్డలకు మీరు తోడై ఉండండి, వృద్ధులకు మీరు తోడై ఉండండి ప్రభువా. అయా, లోన్స్ కొరకని, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ అని, రిటైర్మెంట్స్ అని తండ్రి ప్రార్థిస్తున్నారు. మీ చిత్తానుసారంగా వారందరి జీవితాల్లో కార్యాలు జరిగించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. నాయనా, ఈ రాత్రి కాలంలో మా భారతదేశాన్ని బట్టి మొరబెడుతున్నాం. ఆయన మా భారతదేశం దీవించండి, ప్రజలను ఆశీర్వదించండి, శాంతి సమాధానాలు స్థాపించండి తండ్రి. ముఖ్యంగా సైనికులను, వారి కుటుంబాలను మీరే తండ్రి రక్షించి కాచి కాపాడమని అయ్యా, ఈ రాత్రిన మేమందరము కూడా సేద తీరబోతూ ఉండంగా మాకు మంచి నిద్ర దయచేయండి. ఎవరికి నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా సుఖముగా కంటి నిండా సేద తీరే భాగ్యమును అనుగ్రహించమని అయా, దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన ఎవరు కూడా ఇబ్బందులు ఎదుర్కొనకుండా అయా ప్రశాంతంగా సేద తీరుటకు కృప చూపించండి. అయా, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్నటువంటి సమస్తాన్ని మీ పాద సన్నిధిని మేము చేరుస్తూ ఉండంగా మరలా ఉదయాన్నే మేమందరము సజీవ లెక్కల్లో చేరి మీ నామాన్ని ఘనపరిచే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.